హలో ఈరోజు చేసుకుందాం మనం ఎర్రపప్పు మసూర్ కి దాల్ కూడా అంటారు దీనికి. నేను ఆల్రెడీ దీనికి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేశాను. 2-3 సార్లు కడిగేసి వాటర్ తాగి నీళ్ళేసి నానబెట్టేశాను. ఎందుకంటే నానితేనే ప్రోటీన్ యాక్టివేట్ అవుతుంది, ఇంకా మనకి అది పప్పు తింటే బాగా డైజెస్ట్ కూడా మంచిగా అయిపోతుంది. ఇది వచ్చేసి ఈ ఎర్రపప్పు అన్నమాట. ఇది ముస్లిమ్స్ ఎక్కువ వాడతారు, ఎందుకంటే దీంట్లో కొలాజిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలు అందుకే వాళ్ళంతా ఫేర్గా ఉంటారు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇదే పప్పు ఎక్కువ వాడతారు. లైక్ మనం కందిపప్పు ఎట్లా ఎక్కువ వాడతారు, వాళ్ళు ఈ పప్పు ఎక్కువ వాడతారు. ఇంకా చాలా మంది అయితే దీని పౌడర్ ఫేస్కి కూడా పెట్టుకుంటారు, ఫెయిర్నెస్ రావాలా అని. ఇంటేక్ కూడా చేస్తారు, ఫేస్కి కూడా పైనుంచి ప్యాక్ కూడా పెట్టుకుంటారు అన్నమాట. కానీ ఏంటంటే నేను ఎట్లా చేస్తాను ఈ పప్పు ఈరోజు నేను చూపిస్తాను. పక్కా హైదరాబాదీ లెవెల్లో. ఇదేంటంటే కొంచెం పప్పు ఎట్లయినా నానబెట్టాలా. మీ దగ్గర టైం ఉంటే హాఫ్ అన్ అవర్ 20-30 మినిట్స్ నానబెడితేనే మీకు పక్కా టేస్ట్ వస్తుంది. సో మన ప్యాన్ ఇక్కడ వేడైపోయింది. ఏదన్నా రిఫైన్డ్ ఆయిల్ వేసేయాలా. ఎంత వేయాలా అంటే జస్ట్ అంటే మీరు ఎంత వేసుకుంటారు, ఒక రౌండ్ స్పూన్ నుంచి దీని స్పూన్ నుంచి ఒకటి వేసుకోండి, ఎక్కువ తింటే 2 వేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి జీలకర్ర, మెంతులు, ఇంకా ఇంగువ అన్నమాట. ఇది వేడి కాగానే దీంట్లో వేసుకుంటాం. దీని తర్వాత ఇక్కడ నేను ఇది పప్పు వచ్చేసి ఇది ఫస్ట్ చేసేస్తాం. జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు. బాగా కలిపేస్తాం. ఇప్పుడు మాట్లాడేసుకున్నాం. నేను ఇది 200 గ్రామ్స్ ఎర్రపప్పు తీసుకున్నాను అన్నమాట. కనీసం ఇది కొంచెం ఎక్కువ కూడా అవుతుంది. వండినాక కందిపప్పు ఎంత అవుతుంది దానికన్నా కొంచెం ఎక్కువనే అవుతుంది అనుకోండి. ఇంకా మన హింగువ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం హింగువ వేసేస్తాం. సో దీంట్లో టమాటా వేస్తలేము. సో పాలకూర బాగా కడిగి నేను కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే పెద్దగా కట్ చేస్తే పిల్లలు తీసి పడేస్తారు. సో సన్నగా కట్ చేసుకోవాలా, 2-3 సార్లు కడుక్కోవాలా. నేను ఇది 3 కట్టలు పాలకూర తీసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ మనది ఫ్రై అవుతుంది. జింజర్ గార్లిక్ అన్నీ 1/1 వేసే అవసరం లేదు, ఒకటేసారి వేసేయండి. కొంచెం ఫ్రై కాగానే పప్పు వేయండి. సో ఇది ఇక్కడ ఫ్రై అవుతూ ఉంది. ఈ టైంలో నేను 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నా. ముందే ఎందుకు వేసుకోవాలా ఆయిల్లో అంటే కలర్ మంచిగా వస్తుంది, అందుకే కొంచెం ముందు వేసుకోవాలా. నేను ఒకటేసారి ఆయిల్ వేయను అన్నమాట, ఎందుకంటే ఆనియన్ మొత్తం దాగేస్తుంది. నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. సో నేను ఇంకా కొంచెం ఆయిల్ ఇక్కడ యాడ్ చేస్తున్నా, లైక్ 3 టేబుల్ స్పూన్స్ అంతా. సో ఇది ఫ్రై అయ్యే వరకు ఇది చూడండి. పప్పు బాగా నానిపోయింది. ఇది ఫేర్నెస్ కొంచెం పిల్లలు కొంచెం డార్క్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది పెడితే ఇంకా తినిపిస్తే చాలా ఫేర్ అవుతారు అన్నమాట. అందుకే ముస్లిమ్స్ అంతా ఫేర్ ఉంటారు. ఇప్పుడు పప్పు వేసేద్దాం. వాటర్ తీసుకుంటా వేసుకున్నాం అన్నమాట. సో మన అన్నం ఇక్కడ అయిపోయింది. ఈరోజు వచ్చేసి ఎర్రపప్పు విత్ పాలకూర అన్నమాట. దీంట్లో అస్సలు టమాటాలు వాడకూడదండి. ఎక్కడైతే మనం పాలకూర వాడతామో అక్కడ అస్సలు టమాటా వాడకూడదు. సో నేను ఇది గ్రీన్ పప్పు చేస్తున్నా. ఐఎమ్ నాట్ యూజింగ్ రెడ్ చిల్లీ. ఒకవేళ మీరు రెడ్ చిల్లీ యూజ్ చేయాలంటే గ్రీన్ చిల్లీస్ తక్కువ చేసుకోండి. నేను 200 గ్రామ్స్కి 11-12 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నా. ఇంకా ఒకవేళ మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలా అనుకుంటే
గ్రీన్ చిల్లీ 5, ఇంకా రెడ్ చిల్లీ 1.5 టీస్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ టోటల్ గ్రీన్ చిల్లీసే తీసుకున్నాను. ఐ వాంట్ పప్పు కలర్ లైక్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ రావాలని నేను అట్లా తీసుకున్నాను. లైక్ ఎల్లో కలర్ ఈ పప్పు. ఇక్కడ నేను స్టవ్ హైలో చేసుకున్నా. వేసేటప్పుడు స్టవ్ కొంచెం తక్కువ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ 2 సార్లు కొంచెం కలిపేద్దాం. మిక్స్ అని చేసేసి మిక్స్ చేసేద్దాం. ఇంకా నా అన్నం కూడా ఇక్కడ అవుతుంది. సో దీనికి నేను దమ్ పెట్టేస్తా. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కొలతలు చేసి వేసాను వాటర్. సో సిమ్ చేసేసి మూత పెట్టేద్దాం. బ్యాక్ టు పప్పు. ఈ పప్పు చాలా టేస్టీ ఉంటుంది, ఇంకా తొందరగా కూడా అయిపోతుంది. నేను నానబెట్టి నా పప్పులన్నీ చూస్తే నేను నానబెట్టియే చేస్తాను, ఎందుకంటే ప్రోటీన్ యాక్టివేట్ అయ్యి మనకి మంచిగా డైజెస్ట్ అవ్వాలని. సో చూసారా, ఇది తొందరగా మాడిపోతుంది కూడా. సో బీ కేర్ఫుల్, మాడిపోతే టేస్ట్ బాగుండదు. చూసారా, కొంచెం ఉడికిపోయింది. ఈ టైంలో మనం పాలకూర వేసేద్దాం. ఇది పాలకూర ఎంత అంటే 100 గ్రామ్స్ ఉండొచ్చు. ఒకవేళ వెయిట్ చేస్తే సన్నగా కట్ చేయండి, లేకుంటే మన పబ్జీ బాయ్స్, పబ్జీ గర్ల్స్, ఇన్స్టా గర్ల్స్ అండ్ బాయ్స్ వాళ్ళు తీసేస్తారనమాట, తీసి తింటారు. అందుకే వాళ్ళకి ఆకుకూరలు కంపల్సరీ తినిపించాలా. కాబట్టి మనం బాగా మన టాలెంట్ చూపించి దీనికి సన్నగా కట్ చేసుకోవాలా. నేను అంత సన్నగా కట్ చేశానో లేదో తెలియదు, కానీ ఎందుకంటే నా ఫింగర్ ఉంది కదా కొంచెం కట్ అయింది. సో నేను అంత కట్ చేయలేకపోయినా మీరు మీ టాలెంట్ చూపించండి. సో నేను ఇంకా కొంచెం దీనికి ఫ్రై చేస్తున్నా. చూడండి కింద అదే తగులుతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ కొంచెం సిమ్ చేసేద్దాం. ఇక్కడ మా ఆయన చాయ్ అంటే చాయ్ చేస్తున్నా. ఇక్కడ మన అన్నం కూడా సూపర్ వేడివేడిగా, వెదర్ బాగా కూల్ ఉంది. సో రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చింది నేను ఎట్లా చేస్తాను, నా పప్పు ఎందుకు ఇంత టేస్టీ ఉంటుంది అని మా ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇప్పుడు నేను చెప్తున్నా. సో ఏదైతే నేను పప్పు నానబెట్టుకున్నా కదా 2 times కడిగి, ఆ నీళ్ళు పడేయద్దండి, అదే నీళ్ళు వేయాల. ఇదే నా పప్పు సీక్రెట్. ఈ నీళ్ళే వేసాను. దీనిలో కొంచెం పప్పు మిగిలిపోతే నాకు ఎవరు ఏం పనిష్మెంట్ ఇయ్యారనమాట. సో నేను ఇట్లా కలిపి వేసేస్తాను. సో మిక్స్ చేసేద్దాం. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ కలర్ కదండి. సో నైస్ కలర్, బాగా బ్యూటిఫుల్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నా కానీ వేసుకోవచ్చు, ఫ్రెష్ వాటర్. అంటే పప్పు నానబెట్టిన వాటర్ కూడా వేసుకున్నాం కదా, కాబట్టి మనకు అవసరం ఉంటే ఇంకా కొంచెం వేసుకోండి. ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదన్నమాట. ఎందుకు వేయలేదంటే పప్పుల్లో సాల్ట్ వేస్తే ఉడకదు అని చెప్తారు, కరెక్టే అది. కానీ ఇది ఈ పప్పు కొంచెం మనం 50% ఉడికిందంటే విల్ యాడ్ సాల్ట్. అంటే మన టేస్ట్ ప్రకారంగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేనైతే దొడ్డు ఉప్పు వాడుతున్నాను. నా పప్పులో ఒక పొంగి వచ్చినట్టుంది. సో నౌ ఐఎమ్ యాడింగ్ సాల్ట్ అనమాట. అదే దాంట్లో వేసేసాను. పసుపు ఏ ప్లేట్లో వేసాను, సాల్ట్ కూడా దాంట్లోనే వేసేసాను. సో ఉప్పు టేస్ట్ ప్రకారంగా వేసుకుంటున్నాను. కొంచెం తక్కువనే వేయాలా అని చెప్తారు, ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఉంటుంది అని చెప్తారు. సో మీరు ఒక 10-20% మీరు వేసేదానికన్నా 10-20% తక్కువ వేసుకోండి. దట్స్ ఇట్. ఇప్పుడు నా చాయ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి నేను మూత పెట్టేస్తా. మూత పెట్టాలంటే నేను ఫోన్ కింద పెట్టాలా కదా. సో పొంగుతుంది. నేను ఇప్పుడు లిడ్ పెట్టేస్తాను అనమాట. జస్ట్ 1 CTA. జాగ్రత్తగా పెట్టాలా, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి విజిల్ పైకి చేసుకుంటా పెట్టాలా. అలా తర్వాత లిడ్ స్టవ్ సిమ్ చేసుకొని లిడ్ పెట్టుకుంటా దీనికి ఎత్తుకుంటా ఇట్లా ఎత్తి ఇట్లా ప్రెస్ చేసుకుంటా పెట్టాలా. సో జస్ట్ 1 విజిల్ అన్నమాట.
అప్పటి వరకు నేను చాయ్ తాగేస్తాను. లో పెడతాం అంతే. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ తీసేద్దాం. కొంచెం విజిల్ చూసాను. వాడే బ్యూటిఫుల్ కలర్ వచ్చింది కదా. మనం ఏం రుబ్బే అవసరం లేదు, ఎందుకంటే అదే ఇదైపోయింది. కానీ మనం ఒక్కసారి దీనికి స్టవ్ పైన పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక 2 minutes ఉడకనియాల. మీరు ఏదైనా కానీ కుక్కర్లో వండారనుకోండి, ఒక 2 minutes దానికి బాగా ఇట్లా ఇద్దామనియాల. ఎందుకంటే వాటర్ ఒక దగ్గర అన్నీ ఒక్కొక్క దగ్గర ఉండిపోతాయి. ఇట్లా మనం 5 minutes ఇట్లా ఉడకబెట్టామనుకోండి, అది కంబైన్డ్ అయ్యి టేస్ట్ చాలా సూపర్గా వస్తుంది. ఏదైతే ఆయిల్ ఏదైతే ఉంది అది కూడా కొంచెం పైకి వస్తుంది అన్నమాట. పప్పులో అంత ఆయిల్ రాలేదు కాబట్టి కర్రీస్లో తెలుస్తుంది మీకు. సో చూసారా, జస్ట్ నేను ఒక 2 minutes కూడా కాదు, ఓన్లీ 1 minute నేను దీనికి బాగా ఇట్లా పట్ ఏదైతే బలూన్స్ వస్తున్నాయి చూడండి, అది రానియాలన్నమాట. సచ్ ఏ బ్యూటిఫుల్ కలర్ అండి. ఐ లవ్ దిస్ కలర్ ఇన్ పప్పు రియల్లీ. ఇంకా మన ఇన్స్టా గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా దీంట్లోంచి పాలకూర తీయలేదన్నమాట. పచ్చిమిర్చి అయితే తీయాలా, అందుకే కొంచెం పెద్దగా కట్ చేసి వేసానమాట, తీయడానికి ఈజీగా ఉంటుంది అని. కానీ పాలకూర అయితే హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో దిస్ ఈస్ మై వర్జన్ ఆఫ్ మేకింగ్ ఎర్రపప్పు పాలకూర అనమాట. సో అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తాను. చూసారా, సిమ్ చేసేద్దాం. 1 minute ఫుల్, ఒక 20 seconds సిమ్లో పెట్టేసి ఆఫ్ చేయడమే అంతే. పప్పు మనకి చూడండి, ఇది ఓకేనా, మనకి ఇంత సరిపోయిందా, ఇంత పల్సగా, లేకుంటే ఇంకా కొంచెం ఉడకబెట్టి గట్టిగా చెయ్యాలా, టోటలీ డిపెండ్స్ ఆన్ యూ అండి. అంటే మీరు ఎట్లా తింటారు, గట్టిగా తింటారా, పల్సగా తింటారా? నేనంటే కొంచెం నాట్ గట్టిగా నాట్ పల్సగా, సో డైజెషన్ కొంచెం మంచిగా అవుతుంది కాబట్టి సో కొంచెం పల్సగానే తినాలా. ఎందుకంటే ఇది ఆఫ్ చేసినాక కొంచెం గట్టిగా అవుతుంది పప్పు. సో ప్లేటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో పప్పు అయితే అయిపోయిందండి, ప్లేటింగ్ చేసేయాలా. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది చల్లగా అయినాక మనం ప్లేటింగ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ చేస్తున్నా ఇప్పుడు క్యాబేజ్ ఆలు అన్నమాట. ఇది కూడా గ్రీన్ అన్నమాట. దీంట్లో నేను నో రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తలేను, ఓన్లీ గ్రీన్ చిల్లీస్ అండ్ కావాలంటే పెప్పర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నా పప్పు అయితే వెయిటింగ్ ప్లేటింగ్కి. బట్ ఏదైనా డ్రై కర్రీ కావాలా అని నేను క్యాబేజ్ ఆలు చేస్తున్నాను. సో క్యాబేజ్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో బ్లాక్ పెప్పర్ వేసేద్దాం. సో ఈరోజు అయితే నేను ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్ చేస్తున్నా కాబట్టి కొంచెం కొత్తిమీర కరివేపాకు పై నుంచి వేసేద్దాం, కలిపేద్దాం. ఆల్మోస్ట్ క్యాబేజ్ అయిపోయింది. ఆలు ఉడికిందా లేదా చూసుకోండి. ఉడికిపోయిందంటే ఇంకా మనం అయిపోయినట్టు క్యాబేజ్. సో నా డిషెస్ అయితే రెడీ అయిపోయింది, క్యాబేజ్ ఆలు రెడీ అయిపోయింది, పప్పు అన్నం అంతా రెడీ అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్ ద ప్లేటింగ్. సో పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను పప్పు వేసేస్తున్నాను. సో ఇక్కడ మన ఇది వచ్చేసి క్యాబేజ్ ఆలు కూడా వేసేస్తున్నాం. సో మన ప్లేటింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తిందాము. పప్పు పాలకూర పప్పు క్యాబేజ్ ఆలు రెడీ అయిపోయింది. వితౌట్ పచ్చడి అయితే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే తినేదే లేదు. సో ఇది నా ఈరోజు మీల్ అన్నమాట. ఎట్లా ఉంది చెప్పండి, బిగినర్స్కి షేర్ చేయండి, మీరు కూడా చేసి తినండి. ఆ
green పప్పు and cabbage. So thank you for watching.